వేవు పాలు పోసి వెయ్యేండ్లు పెంచిన చేదు విడిచి తీపి చందనటుల ఓగు గుణము విడిచి ఉచితజ్ఞుడగునెట్లు విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టు మౌలికంగా చేదు వృక్షం. దాని చేదు విరగాలంటే ఏం చెయ్యాలి? పాలు పోసి పెంచాలి. ఎన్నాళ్ళు? వేప చెట్టు దాదాపు 100 ఏండ్లు బతుకుతుంది. దానికి 10 కాలం అంటే 1000 ఏండ్లు పాలు పోసి పెంచినా దాని చేదు తీపిగా మారదు. అదేవిధంగా ఎంత ఉపదేశం చేసినా చెడ్డవాడు తన సహజ గుణమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టి తగిన విధంగా ప్రవర్తించలేడంటున్నాడు వేమన. ఒక రకంగా వేప చెట్టు మంచిదే. అందుకే మన తెలుగు సంవత్సరాదిని వేప పూల పండగ అని కూడా అంటారు. వేప గింజల నుంచి తీసిన నూనెను మందుగా వాడుతారు. వేప చెట్టులో అజడిరాక్టిన్ అనే రసాయనిక పదార్థం ఒకటి ఉంటుంది. దానివల్ల సూక్ష్మజీవులు అదే బ్యాక్టీరియా నశిస్తుంది. వేపలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరగటం వల్ల ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అలాగే బొగ్గు పులుసు వాయువును కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది. అలాగే రాత్రిపూట ఈ వాయువును ఎక్కువగా వదులుతుంది. కాబట్టి రాత్రిపూట దాని కింద పడుకోవద్దంటారు. ఇన్ని సద్గుణాలున్న వేప చెట్టుతో పోలుస్తున్నాడే వేమన. ఎందుకంటే చెడ్డవాడిలో ఎన్ని మంచి గుణాలున్నా ఒక్క చేదు వల్ల దానికి చెడ్డ పేరు వచ్చింది. అలాగే ఒక్క దుర్గుణం వల్ల చెడ్డవాడి ఇతర మంచి గుణాలు కూడా కొట్టుకుపోతాయి. ఉచితజ్ఞుడు అంటే ఒప్పిదమైన వాడు, న్యాయశీలి, సమంజసమైన వాడు, మితమైన వాడు అనే అర్థాలున్నాయి. కాబట్టి అన్ని మంచి గుణాలుండి ఒక్క లోపం ఉన్న దాని ప్రభావం మిగతా వాటిపై ఉంటుంది, చంద్రునిలో మచ్చలాగా. ఇది ఈ పద్య సారాంశం.